ప్రవక్తల శిష్యులలో ఒకరిని పొమ్మని అడిగినప్పుడు అతడు ఏ మాత్రము కూడా తడువు చేయలేదు, నిర్లక్ష్యము చేయలేదు. ఆ పిలుపుకు అవిధేయునిగా లేడు. విధేయత. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏదైనా ఒక పని నిమిత్తం, ఏదైనా నీకు దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తే, అది సేవకునిగా నాకు కావచ్చు, విశ్వాసిగా నీకు కావచ్చు, అది దేవుని మందిరంలో కావచ్చు, దేవుని పరిచర్యలో కావచ్చు, లేదా పరిచర్య సువార్త పని చేస్తున్న ఆ క్రమంలో కావచ్చు. ఒకవేళ ఆ రీతిగా ఉంటే నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని ఎడల విధేయత కలిగి ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలి. అందుకనే సామెతల గ్రంథకర్త ఏమన్నాడు తెలుసా? చేయుటకు నీకిచ్చినటువంటి పనిని ఏదైతే ఉందో నిర్లక్ష్యము చేయకూడదు.